కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతాంగానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని గుర్తు చేశారు. నల్లగొండ చైతన్యాన్ని కాంగ్రెస్ నేతలు ఆపలేరని తేల్చెప్పారు. కాంగ్రెస్ నేతల మోసాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బట్టబయలు చేస్తామని చెప్పారు. సమస్యల పునాదిగానే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించిండ్రు. పిల్లలకు గనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు భరోసా అని, క్వింటా గింజలకి 500 బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉన్నాడు, గులాబీ జెండా ఉన్నది, మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మన పైన ఉంది. ఆ బాధ్యతను భుజాన వేసుకొని యువ నాయకుడు, మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు బయలుదేరితే ఎక్కడికక్కడ అడ్డుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. రైతాంగాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉడత ఊపులకు భయపడేది కాదు. కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది, కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకించి ఇది నల్లగొండ జిల్లా. ఈ చిన్న కుక్కమీది పిందెలు ఈ పొద్దుందాక సోయి లేకుంటుండే ఈ ఆకు రౌడీలు మనం ఏం చెయ్యలేరు. నల్లగొండ ఉద్యమాన్ని ఆపలేరు, నల్లగొండ చైతన్యాన్ని ఆపలేరు. నల్లగొండ రైతాంగం ఏ మీడియా లేనాడు, ఏ వార్తలు లేనాడే, ఎప్పుడో 1930-40 కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం, దానికి నాయకత్వం వహించింది నల్లగొండ జిల్లా రైతాంగం. గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది. నల్లగొండ జిల్లా ఇచ్చే స్ఫూర్తితోనే మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతటి కూడా ఒక్కటై కదులుతుంది. రేవంత్ కాదు మనకి, వాళ్ళకి చిల్లర నాయకులు కాదు మన పోటీ. మన పోరాటం అంతా మనకు మాట ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డినే పోటీ తప్ప కేటీఆర్ కు ఈ చిల్లర నాయకులు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళకి మా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు చాలు, వాళ్ళ కొడుకు రాలే ఇక్కడికి. కేటీఆర్ చెప్పదలుచుకుంది రాహుల్ గాంధీ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా బడే బాయ్ చోడే బాయ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వాళ్ళ కుట్రల్ని తెలియజెప్పాలి రైతాంగానికి.